ఖమ్మం వైరా రోడ్ లో మరొక జీవి మాల్ ప్రముఖ సినీ తార కీర్తి సురేష్ చేతుల మీదుగా అక్టోబర్ 5న గొప్ప ప్రారంభం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో నోరు జారారు మంత్రి కొండా సురేఖ. తనపై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ట్రోల్స్ చేస్తున్నారన్నారు. ఇంతలోనే మీడియా ముందు కొండా సురేఖ హాట్ కామెంట్ చేశారు. సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావించారు. వారి వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడారు. సమంత, నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని అన్నారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. సామాన్యులు సహా సెలబ్రిటీలు మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఆ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను. త్వరితగతిన వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు, సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గుచేటు. చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపైన ఇలాంటి మాటల దాడులను మేమంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, మరీ ముఖ్యంగా మహిళలపైన ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు. సమాజాభివృద్ధి కోసం మేము మా నాయకులను ఎన్నుకుంటాం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు తమ స్థాయిని తగ్గించుకోకూడదు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాలలో ఉన్నవారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని చిరంజీవి పేర్కొన్నారు. విక్టరీ వెంకటేష్ స్పందిస్తూ, వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు వాడుకోవడం నాకు చాలా బాధ కలిగించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చడం దురదృష్టకరం. మా సినిమా కుటుంబం పరస్పరం గౌరవం, కృషి, మా క్రాఫ్ట్, మా వ్యక్తిగత జీవితాల పట్ల అపారమైన అంకితభావంతో ఉంటాం. బహిరంగ ప్రసంగాలలో గౌరవాన్ని కాపాడుకోవడంపై పబ్లిక్ ఫిగర్లకు నైతిక బాధ్యత ఉండాలి. వ్యక్తిగత జీవితాలను రాజకీయంలోకి లాగడం ఎవరికి ఉపయోగపడదు. ముఖ్యమైన నాయకత్వ స్థానాలలో ఉన్న వ్యక్తులు గౌరవంగా ప్రవర్తించాలని నేను కోరుతున్నాను. మన చర్యలు, మాటలు బరువును కలిగి ఉంటాయని గుర్తు చేద్దామని అన్నారు. ఇక ఎన్టీఆర్ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. కొండా సురేఖ గారు వ్యక్తిగత జీవితాలను బయటకు లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించాలి. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చునేది లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను సమాజం ఎట్టి పరిస్థితుల్లో హర్షించదు అని ఎన్టీఆర్ మండిపడ్డారు. ఇక నాని కూడా రెస్పాండ్ అయ్యారు. రాజకీయ నాయకులు అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. బాధ్యత లేకుండా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా అనిపిస్తోంది. ఇది కేవలం సినిమా నటులు, చిత్ర పరిశ్రమ, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని నాని పేర్కొన్నారు. అటు అల్లు అర్జున్ కూడా స్పందించారు. సినీ ప్రముఖులు వారి కుటుంబాలపైన చేసిన నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించకూడదు. ఇతరుల వ్యక్తిగత గోప్యత, మరీ ముఖ్యంగా మహిళలను గౌరవించేలా పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నా. మనందరం కలిసి సమాజంలో గౌరవం, మర్యాద పెంపొందించాలని అన్నారు. కొండా సురేఖ గారి వ్యాఖ్యలు చాలా నిరుత్సాహకరం. ప్రతిసారి రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందిన వారిపై ఇలాంటి నిందలు వేయడం కోపం తెప్పిస్తోంది. రాష్ట్రంలో ఏదైనా భయంకరమైన సంఘటన జరిగినప్పుడు రాజకీయ నాయకులు వారి అజెండాల కోసం సినీ ప్రముఖుల నుంచి మద్దతు కోరుతారు. ఇది ఎలా న్యాయమవుతుంది? ఇప్పుడు మేము ఎందుకు మౌనంగా ఉండాలి? ఓ మహిళ నుంచి ఇలాంటి ఆరోపణలు మరింత ఎక్కువ బాధ కలిగిస్తున్నాయి. ప్రజలకు వినోదాన్ని అందించేందుకు తమ జీవితాలను అంకితం చేసే వారిని గౌరవించండి. అంతేకాని ఇలా రాజకీయాల్లోకి లాగొద్దు. ఇది చాలా అన్యాయం అని రాసుకొచ్చారు మంచు లక్ష్మి. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, ఏంటి ఈ సిగ్గులేని రాజకీయాలు? సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే ఇంత చిన్న చూప? జస్ట్ ఆస్కింగ్ అంటూ
కామెంట్ చేశారు. అటు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. నాగార్జున కుటుంబాన్ని అత్యంత దారుణంగా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకు నేను షాక్ అయ్యా. ఆమె తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకునే క్రమంలో అత్యంత గౌరవప్రదమైన నాగార్జున కుటుంబాన్ని లాగడం ఏమాత్రం సహించకూడదు అని పోస్ట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. వీళ్ళు మాత్రమే కాదు, మిగతా సెలబ్రిటీలు కూడా స్పందించారు. అటు ఫిలిం ఇండస్ట్రీ విల్ నాట్ టాలరేట్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది. అటు మంత్రి కొండా సురేఖ సైతం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. మరి ఈ ఇష్యూపై మీ స్పందన ఏంటి? కామెంట్స్లో చెప్పండి.